బీఆర్ఎస్ పార్టీల నుంచి బయటికి పోయిన లీడర్లంతా మళ్ళా బీఆర్ఎస్ దిక్కే చూస్తున్నట్టు కొడుతున్నది. మొన్న ఆరూరు రమేష్ చేతులున్న కమలం వాడిపోతున్నదని సూరుల ఎక్కి కాయిసంతా కారు మీదనే ఉన్నది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఇగో ఇప్పుడు ఈటల రాజేందర్ సార్ ఏమంటున్నాడో ఒకసారి నుండ్రి. నాకు మీ బాస్ ది గుర్తుకొచ్చింది. వాళ్ళ బాస్ అంటే మా బాస్ కూడా కదా, కేసీఆర్ గారు. ఏం చెప్పారండి? ఇన్నరా ఈటల రాజేందర్ సార్ బాసు కేసీఆర్ ఏనట. ఆ మాట నోట్ల నుంచి బయటికి వచ్చిందో రాలేదో ఒక్కసారే ఓరిన పబ్లిక్. సభ మొత్తం దద్దరిల్లేటట్టు మొత్తుకున్నారు. పాతకాలంలో రాజేందర్ సార్కు కొట్టిన జేజేలు గుర్తుకొచ్చేటట్టు చేసిండ్రు. మరి ఇట్లెందుకు అన్నాడు ఈటల రాజేందర్ సారు? ఇప్పటికే బీజేపీ పార్టీలో బండి సంజయ్ సార్కు ఈటల రాజేందర్ సార్కు పడతలేదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. కొందరు బీజేపీ లీడర్లు పొమ్మన లేక పొగ పెడుతున్నారు ఈటల రాజేందర్కు అనే ప్రచారం కూడా ఉన్నది. అయినా ఎట్లనో తిరిగా నెట్టుకొస్తున్నాడు. ఆ బాధలన్నీ మర్చిపోనీకి మళ్ళొక్కసారి పాతకాలానికి పోయి కేసీఆర్ ను యాది చేసుకున్నాడా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీలకు మళ్ళా పోతే ఎట్టుంటది, జనం ఏమంటారనేది తెలుసుకునేదానికి ఓ రాయేసిండా, ఎట్లా ఏం సంగతి అనేది తెలియదు కానీ కేసీఆర్ పేరు చెప్పంగానే బొబ్బ చేసిండ్రు పబ్లిక్. ఈటల రాజేందర్ సార్ బీఆర్ఎస్ పార్టీలకు వస్తే ఇంకింత జోరు ఎక్కువ ఉంటుంది అన్నట్టు చేసిండ్రు. అప్పటికి రాజేందర్ సార్ చెప్తున్నాడు, ఇప్పుడు కాదు బాసు అప్పుడు అని చెప్తున్నాడు. మరి అంతగానం యాది చేసుకున్నాడు అంటే కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపం తగ్గి ప్రేమ పెరుగుతున్నది అన్నట్టేనా? కమలం పార్టీల కయ్యాలతో నెట్టుకొచ్చే బదులు కారెక్తే మంచిగుంటుందనే ఆలోచన చేసినట్టేనా అనేది ఈటల సార్కే తెలియాలిగా.